ప్రచారం సాగిస్తారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన సూచనలు ఇమీడియట్ గా సూచించాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అదేవిధంగా పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మరైతే పలు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే స్వల్ప ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి. వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. ప్రధానంగా బాబా ఫసీయుద్దీన్ కి సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయనకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మటే అక్కడ చేరుకొని వారందరినీ కూడా ఎటున్న వాళ్ళని అటువైపు తరలించిన పరిస్థితి ఉంది. ఆ స్వల్ప ఘటనలు మినహా అంటే ఇటు షేక్పేట అదేవిధంగా రెహమత్ నగర్ కు సంబంధించిన ఏరియాల్లో జరిగిన స్వల్ప సంఘటనలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అంటే ప్రస్తుతం 9 గంటల ప్రాంతంలో కూడా దాదాపు 8% వరకే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. అంటే మందకొడిగా పోలింగ్ అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు ఓటు వేసేందుకు అంటే ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ వాసులు కొంత నిర్లక్ష్యంగా వహిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించేసి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు కానీ పొలిటికల్ పార్టీలు కూడా ప్రయత్నిస్తాయి. మనం ప్రస్తుతం జవహర్ నగర్ ఖైరతాబాద్ 2 ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ కొంత జనాలకు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మిగతా ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ కూడా ఓటు వేయడం జరిగింది. వీళ్ళతో పాటు పార్టీలకు సంబంధించిన ప్రముఖులు కొంతమంది అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అయితే పోలింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఉదయం 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే 8% వరకే నమోదైందంటే అది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మందకొడిగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. 50% దాటుతుందా లేదని చూడాల్సిన పరిస్థితి ఉంది. 10 గంటల తర్వాత నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అంటే మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు చాలా మంది ఇంకా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టు కనబడట్లేదని తెలుస్తుంది. ప్రధానంగా ఎక్కువగా అబవ్ 40 ఉన్న వాళ్ళే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ 2 అవర్స్ లో కూడా కొంత పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పోలింగ్ సందర్భంగా ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో దీన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఇక్కడ మొత్తం 5 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కేవలం ఒక 3 ప్రాంతాల్లో ఈవీఎంలు కొద్దిగా మొరాయించినప్పటికీ వాటిని సరిచేసి మళ్ళీ అక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్వి కర్ణన్ ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటికి సంబంధించేసి డ్రోన్ల ద్వారా మొత్తం కూడా అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కొన్ని పోలింగ్ కేంద్రాలకు స్వయంగా వెళ్ళి అక్కడ పోలింగ్ తీరు ఎలా కొనసాగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల పర్యవేక్షణ అధికారి ధర్మేంద్రతో పాటు మిగతా అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ పోలింగ్ జరుగుతున్న సరళిని చూస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కేంద్రాలకు సంబంధించి అంటే పోలింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా సీసీటీవీ కెమెరా ద్వారా వెబ్ కాస్టింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కొంత పోలింగ్ ఎక్కువగా లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే 8% పోలింగ్ ప్రక్రియ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. 10 తర్వాత నుంచి కూడా కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వల్ప సంఘటనలు మినహా ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఎన్నికల సంఘానికి దాదాపు 12 కంప్లైంట్లు అందినట్టుగా తెలుస్తుంది. పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు 12 కంప్లైంట్లు అందినట్టుగా అయితే సమాచారం ఉంది. ఎందుకంటే
పోలింగ్ కేంద్రాల వద్ద కొంత వైలేషన్స్ జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీస్ శాఖ కానీ అదేవిధంగా ఇటు పోలింగ్ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాన్ లోకల్కి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాన్ లోకల్స్ కొంతమంది వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రచారం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి, వాటికి సంబంధించి కూడా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించేసి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ప్రచారం సాగింది. ఆ ప్రచారం తర్వాత ఇప్పుడు పోలింగ్ సంబంధించేసి అదేవిధంగా అదే స్థాయిలో ఇప్పుడు ఏది పోలింగ్ కేంద్రాల వద్ద వాళ్ళు ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు వెళ్తున్న సమయంలో కూడా వారిద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. వీటిని అదుపు చేసేందుకు ఎప్పటికప్పుడు అక్కడ బలగాలను మోహరిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే రహమత్ నగర్ అదేవిధంగా షేక్పేట ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ బూతుల వద్ద కొంత స్వల్ప ఉద్రిక్తలు చోటు చేసుకునే తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల తర్వాత నుంచి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు పోలింగ్ అంటే బస్తీల్లో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలింగ్ కేంద్రాలు తరలించేందుకు ఇటు పార్టీలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అభ్యర్థులు కూడా ఆటోలు అదేవిధంగా క్యాబ్లు అయితే బుక్ చేసినట్టు తెలుస్తుంది. చాలా ఆటోలకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా ఆటోలకి ఫ్రీ అని చెప్పేసి అంటే పోలింగ్ ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఫ్రీగా వాళ్ళని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద దిప్పుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా తెర వెనక నడుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఓటర్లు పోలింగ్ కేంద్రంకి వచ్చి ఓటు వేయాలంటే వాళ్ళకి ఖర్చు అవుతుందని చెప్పి భావిస్తారు కాబట్టి వాళ్ళంతా ఫ్రీగా వచ్చేసి ఓటు వేసేందుకు ఆటోలు క్యాబ్లు కూడా బుక్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 2 రోజుల పాటు అంటే మొన్నటి నుంచి ప్రచారం ముగిసినప్పటి నుంచి కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా తాయిలాలు ఇచ్చేసి అంటే వేటుకు 1000 నుంచి 2500 బాహాటంగానే పంపిణీ చేసిన పరిస్థితి. మరోవైపు ఓ పార్టీ దీనికి సంబంధించి చీరలు కూడా పంపిణీ చేసినట్టుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవాలనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో మాత్రమే జనాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. వృద్ధులు మనం చూసుకోవచ్చు, యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు రావట్లేదు, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఓటర్లు ఉదయమే వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ వస్తే ఇమీడియట్గా ఓటు నమోదు అంటే ఓటు వేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నా ఆ ప్రాంతాల్లో ఈరోజు ప్రభుత్వం ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు హాలిడే కూడా ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు కానీ అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్లో ఓటర్లకు సంబంధించేసి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా 40 నుంచి 47% వరకే నమోదవుతున్న పరిస్థితి. గతంలో ఒకసారి మాత్రమే 52% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఆ తర్వాత ఎక్కడ కూడా 50% దాటిన పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి ఏమన్నా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అధికారులు అయితే చాలా ప్రయత్నాలు చేశారు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు. అయితే ఓటర్లు వచ్చేసి ఓటు నమోదు చేసుకునేందుకు అంటే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది అంటే కొంతమంది ఉన్నారు ఓటర్లు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఓటు వేశారా? ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి? బాగుంది చాలా. అయితే హైదరాబాద్లో ఓటింగ్ డే పోలింగ్ డే ఏదైతే ఉందో ఆ రోజు ఓటర్లు చాలా మంది తమ ఓటు ఉన్నప్పటికీ ఎందుకు ఇక్కడ వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపించుంటారు? వస్తారండి. టైమింగ్స్ కొంచెం ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, కొందరు ఆఫీస్ టైమింగ్స్ కూడా ఉంటాయి, కొందరు కంపల్సరీ వెళ్ళవలసిన ఉంటారు. ఓటు వేసుకొని వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఓటు వేసే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా 80 నుంచి 90% ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరం అంటే ఇది ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్, ఇలాంటి ప్రాంతాల్లో ఓటింగ్ ఎప్పుడు జరిగినా కూడా 50% మించట్లేదు. ఇక్కడ వీళ్ళు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అనుకుంటాను నా ఉద్దేశం. ఎలక్షన్కి అందులో ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు సిటీలో. విలేజ్లో ఏంటంటే దీన్ని సీరియస్గా తీసుకుంటూ అక్కడ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎలక్షన్స్. ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ప్రధాన పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చాలా కీలకంగా తీసుకున్నాయి, ప్రచారం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాయి. దీనికి సంబంధించి ఎన్నికలు చాలా కీలకంగా అన్ని అంటే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా చాలా కీలకంగా ఎన్నికలను చూస్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నారు, కాకపోతే
ఎవరు ఇష్టం వాళ్ళది ఇక్కడ చూస్తూనే ఉండరు ఇక. బట్ 3 పార్టీలు కూడా కొంచెం బలంగానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ ఉందో అది అంటే క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు నిదానంగా వచ్చి ఓటు వేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం సందర్భంగా కూడా 3 పార్టీలు హోరాహోరీ ప్రచారం అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తెర వెనక కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఓటర్లు తమ ఏదైతే ఓటు ఉందో ఆ ఓటు ద్వారా అభ్యర్థిని ఎన్నుకునేందుకు చివరి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఎవరికి ఓటు వేయాలో ఆ అభ్యర్థికి అయితే ఓటు వేసి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించేసి మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉంటే ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో లేదో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఓటర్లలో చాలా మంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వేరే చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉండటం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తక్కువగా ఉంటుందని చెప్పేసి కొంతమంది ఓటర్లు మనతో మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి ఉంది. భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.